సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ పిల్లలు FA3 లేదా FA4 కొరకు ఒక చిన్న పుస్తక సమీక్ష చేయడం నేర్చుకుందాం. 6వ తరగతి పిల్లలకు చదవడం రాయడం వచ్చేసింది కాబట్టి మనము పుస్తక సమీక్షను FA3 కొరకు ఇవ్వవచ్చు. ఈ పుస్తక సమీక్షను 5 భాగాల్లో చేయాలి. पढ़े हुए पुस्तक का विवरण, कहानी का उद्देश्य, पढ़े हुए अंश का विवरण, निष्कर्ष या सीख और प्रस्तुतीकरण. స్టార్ట్ చేద్దామా? చూడండి, ఈ పుస్తక సమీక్ష మొదటి భాగంలో పढ़े हुए पुस्तक का विवरण అంటే మీరు చదివిన పుస్తకం యొక్క వివరణ. पुस्तक का नाम हिंदी भारती, कहानी का नाम शंख और सीप, पन्नों की संख्या 97. రెండవ భాగము कहानी का उद्देश्य, छात्रों में नैतिक गुणों के विकास के साथ साथ समाज में अपनी सीमाएं जानना. మూడవ భాగము సమీక్షా లేఖన్, మీరు చదివినటువంటి ఈ కథను చిన్నగా ఒక 7-8 వాక్యాల్లో వ్రాయాలి బిడ్డ. నాలుగవది నిష్కర్ష యా సీఖ్, ఈ కథ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో రాయాలి. చూడండి. ఐదవది చివరి భాగము ప్రస్తుతీకరణ. ఏ రోజైతే మీరు కాపీలో రాసి మీ టీచర్ గారికి సమర్పిస్తారో ఆ డేట్ ఇక్కడ వేసుకోండి. బస్ అంతే. ఈ పుస్తక సమీక్ష చాలా ఈజీ ఉంది కదా. ఈ విధంగా మీరు నేర్చుకుంటే నెక్స్ట్ పెద్ద క్లాసులకు వెళ్ళిన తర్వాత ఇలా ప్రతి FAకు మీరు పుస్తక సమీక్ష చేయవలసి ఉంటుంది బిడ్డ. ఇప్పుడు నేర్చుకోండి, నెక్స్ట్ క్లాసుల్లో మీకు చాలా ఈజీ అవుతుంది. పిల్లలు, ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్యమైన అంశంతో మీ సేవలో అతి త్వరలో ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాద్. జై హింద్.